హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ రౌండ్ ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కేవలం ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఒక నోటిఫికేషన్ తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీకు అప్డేట్స్ ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ పర్ఫెక్ట్ అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, బీ క్యాట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ సి క్యాట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో జాయిన్ అవుతే కన్నర్ కోటా రౌండ్ 2కి వెళ్ళొచ్చా లేదా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఎవరైనా మీకు మేనేజ్మెంట్ కోటా డౌట్స్ ఉన్నాయి, సి క్యాట్ కానీ బీ క్యాట్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ అండ్ కన్యర్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటాకి ఎలా వెళ్ళాలి, కాలేజ్ చూసింగ్ ఎలా చేసుకోవాలని డౌట్స్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. ఆయుష్ అయినా, బీడీఎస్ అయినా, ఎంబీబీఎస్ అయినా మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు కంప్లీట్గా మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ విషయంలోకి వస్తే ఇక్కడ మీకు ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన ప్రొవిజనల్ లిస్ట్కి దీనికి పెద్దగా చేంజెస్ ఏం లేవు. కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి, కానీ మరీ పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ లేదు. సో మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు కట్ ఆఫ్ అంతే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు పక్కన ఓయూ అని ఉందా లేదా చెక్ చేసుకోండి. అదే దాంతోపాటు ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఎస్ అని ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటేనే మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటు సీట్ మ్యాట్ రిలీజ్ చేశారు, అదేవిధంగా ఫీజెస్ రిలీజ్ చేశారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు సీట్ మ్యాట్రిక్స్ పీడిఎఫ్ అనేది నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫీజెస్ మనకు నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే బీ క్యాట్ 15 lakhs ఉంటుంది, సి క్యాట్ 22.5 lakhs ఉంటుంది. ఓకేనా? అదే మన దగ్గర అంటే ఆ నార్మల్గా జనరల్గా కన్నర్ కోటాలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో 11.55 ఉన్నాయి, 12 lakhs ఉంటుంది, 13 lakhs ఉంటుంది. సో దీనికి డబల్ 23 lakhs నుంచి 26 lakhs వరకు మనకు సి క్యాట్ ఫీజు ఉంటుంది. మీకు సి క్యాట్ ఫీజు అనేది ఉంటుంది. ఫీజెస్ జియో ఉన్నాయి, ఆ ఫీజెస్ జియోస్ అనేవి మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇచ్చాడు. సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కలిపి రౌండ్ 1 ఒకటే రౌండ్లో పెట్టుకోవాలి. మీరు ఎంబీబీఎస్ పెట్టుకొని బీడీఎస్ పెట్టకపోయినా, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ పెట్టుకొని బీడీఎస్లో వచ్చినా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే రౌండ్ 2 నుంచి నాట్ ఎలిజిబుల్. కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఎలా ఉంటాయి రూల్స్ అంటే చాలా 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 స్ట్రిక్ట్ ఉంటాయి. మీరు ఒక్క రూల్ మిస్ అయినా మీకు సీట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనకు ఎంబీబీఎస్ బీడీఎస్కి ఎంబీబీఎస్కి కలిపి వెబ్ ఆప్షన్స్, అది సి క్యాట్ అయినా మీకు బీ క్యాట్ అయినా, ఎంబీబీఎస్కి బీడీఎస్కి మీరు కలిపి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. అన్న నేను ఫస్ట్ రౌండ్లో ఓన్లీ ఎంబీబీఎస్ పెట్టుకుంటాను, బీ క్యాట్, సో నెక్స్ట్ రౌండ్లో బీడీఎస్ యాడ్ చేసుకోవాలనుకుంటాను, నాట్ ఎలిజిబుల్. అన్న నేను ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి పెట్టుకున్నాను, బీడీఎస్లో నాకు సీట్ వచ్చింది, నేను జాయిన్ అవ్వలేదు, నాట్ ఎలిజిబుల్. ఇలాంటివన్నీ ఉంటాయి. సో కాబట్టి ఎంబీబీఎస్ బీడీఎస్కి ఒకటే వెబ్ ఆప్షన్స్. మీకు రేపు 30 September 2024 6 PM నుంచి 2 October 2024 2 PM వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదే రోజు ఈవినింగ్ కల్లా రిజల్ట్ అనేది ఇస్తారు. సో ఒకవేళ మీకు గనక సీట్ వస్తే అది బీ క్యాటా సి క్యాటా? ఓకేనా? బీ క్యాట్ ఎంబీబీఎస్ అయితే 40,000 రూపీస్ అలాట్మెంట్ ఫీజు కట్టాలి, బీడీఎస్ బీ క్యాట్ అయితే 20,000 రూపీస్ కట్టాలి. అదే ఎంబీబీఎస్ సి క్యాట్ అయితే 70,000 రూపీస్ కట్టాలి. అదే బీడీఎస్ సి క్యాట్ అయితే 40,000 రూపీస్ అనేది ఆన్లైన్లో అలాట్మెంట్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది పే చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి tspvtmedadm.tsche.in ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. టోటల్ మనకున్న బి కేటగిరీ సీట్లలో 15% ఆఫ్ ద సీట్స్ యుఎన్ఆర్ కోటాలో ఉంటాయి, 85% ఆఫ్ ద సీట్స్ లోకల్ కోటాలో ఉంటాయి. ఓకే? సో ఈ సీట్స్కి ఓయూ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్, ఈ సీట్స్కి ఓయూ ఏపీ అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అదే సి క్యాట్ సీట్లకైతే అన్ని స్టేట్ల వాళ్ళు ఎలిజిబుల్, ఏ కంట్రీలో చదువుకున్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట.
సో ఇప్పుడు నేను రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పటివరకు ప్రొసీజర్. ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా అంటే, ఫస్ట్ మీకు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి కలిపి వెబ్ ఆప్షన్స్, దీంట్లో ఏది పెట్టకపోయినా సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టకపోతే సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ పెట్టారు, ఏదో ఒక దాంట్లో సీట్ వచ్చింది, అయితే ఎంబీబీఎస్ రావచ్చు లేకపోతే బీడీఎస్ రావచ్చు. రిపోర్ట్ చేయకపోయినా కూడా సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. అన్న నాకు బీడీఎస్ ఫస్ట్ రౌండ్లో వచ్చింది, నేను రిపోర్ట్ చేయలేదు, నేను ఎంబీబీఎస్కి ఎలిజిబుల్. ఓకేనా, సో అన్న నాకు బీడీఎస్లో ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, నేను బీడీఎస్లో జాయిన్ అవ్వలేదు, సెకండ్ రౌండ్ బీడీఎస్ నుంచి ఎలిజిబులా? కాదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ ఖచ్చితంగా పెట్టాలి, ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టిన కాలేజీలో సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఓకేనా, జాయిన్ అవ్వకపోయినా నాట్ ఎలిజిబుల్, ఇలా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్లో లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన కాలేజీలు పెట్టండి, సీట్ బ్లాక్ అయితే చేయొద్దు. మీకు నచ్చిన కాలేజీలు, అన్న నాకు 2 కాలేజీలు కావాలి, అపోలో కామినేని కావాలి, అవే పెట్టండి. అన్న నాకు ఒక 10 కాలేజీలు కావాలి, అవే పెట్టండి. అవి మిస్ అయితే సెకండ్ రౌండ్లో చూసుకోండి. అంతేగాని ఇష్టం లేని కాలేజ్ పెట్టి నేను జాయిన్ అవ్వను అంటే సెకండ్ రౌండ్ నుంచి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓకేనా, ఎలిజిబిలిటీ ఉండదు. దాంతోపాటు అప్ టు సెకండ్ రౌండ్ వరకు మాత్రమే మీకు అప్గ్రేడేషన్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీడీఎస్ అనేది ఫస్ట్ రౌండ్లో వచ్చింది, మేనేజ్మెంట్ కూడా రౌండ్ 1లో రిపోర్ట్ చేశారు. ఓకేనా, ఎంబీబీఎస్ రౌండ్ 1లో రాలేదు. సో దాని తర్వాత బీడీఎస్ రౌండ్ 2లో, ఇదే మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2లో మళ్ళీ సీట్ వచ్చింది. సో ఇక ఎంబీబీఎస్ రౌండ్ 2 వరకు మాత్రమే వెళ్తారనమాట. దీని తర్వాత జరుగుతుంది, రౌండ్ 2 వరకు మాత్రమే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు ఒకవేళ మీరు బీడీఎస్లో జాయిన్ అవుతాయి. మరి థర్డ్ రౌండ్ ఎవరి కోసం అని చాలా మంది అడుగుతున్నారు. థర్డ్ రౌండ్ ఎవరి కోసం అంటే, ఇండియా మొత్తంలో ఎక్కడా సీట్ రాని వాళ్ళకి, ఎక్కడా సీట్ అలాట్మెంట్ అంటే బ్లాక్ చేయని వాళ్ళకి, అసలు ఎక్కడ ఫస్ట్ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ సీట్ రాలేదో వాళ్ళ కోసం మాత్రమే థర్డ్ రౌండ్ అనేది ఉంటుంది. ఈ రూల్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ నేను ఎంబీబీఎస్ కన్నర్ కోట రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసిన సీట్ రాలేదు, సార్ నేను ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట రౌండ్ 1లో సీట్ వచ్చింది, నేను జాయిన్ అయ్యాను, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ కన్నర్ కోట రౌండ్ 2కి ఎలిజిబులా? ఎంబీబీఎస్ కన్నర్ కోట రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు, సీట్ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మేనేజ్మెంట్ కోట రౌండ్ 1 నుంచి కన్నర్ కోట రౌండ్ 2లో జాయిన్ అవ్వచ్చు. కానీ మీరు పే చేసిన 40,000 ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు రాదు. రిమైనింగ్ 12 lakhs 13 lakhs ఏదైతే కాలేజ్ ఫీ కడతారో ఆ కాలేజ్ ఫీ మొత్తం కూడా మీకు రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక మీకు ఒకవేళ కన్నర్ కోట రౌండ్ 2 రాలేదనుకోండి, ఎంబీబీఎస్కి సంబంధించి మేనేజ్మెంట్ కూడా రౌండ్ 2 జరుగుతుంది. అప్పటి వరకు మీ దగ్గర ఒక సీట్ ఉంటుంది, మీ చేతిలో ఒక సీట్ ఉంటుంది, కాబట్టి మీకు ఎంబీబీఎస్ కన్నర్ కోట రౌండ్ 3కి పోవడానికి ఛాన్సెస్ అనేవి లేవు. ఓకే, ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సార్ నేను జాయిన్ అవుతా, నేను టైంపాస్కి పెడతా, ఒక రౌండ్ చూస్తా, 2 రౌండ్లు చూస్తా, 2 రౌండ్ల తర్వాత నేను డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నా అంటే, డిస్కంటిన్యూ చేస్తే 20 lakhs పెనాల్టీ. జాయిన్ అయిన సీటు ఆఫ్టర్ సెకండ్ రౌండ్ డిస్కంటిన్యూ చేస్తే 20 lakhs రూపీస్ పెనాల్టీ ఉంటుంది, 3 years డిబార్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్స్ ఎలా అంటే, ఇప్పుడు నాకు బి అండ్ సి క్యాట్ ఎలిజిబిలిటీ ఉంది, నాకు బి అండ్ సి క్యాట్ ఎలిజిబిలిటీ ఉంటే నాకు డబల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. 22 కాలేజీలు ఉన్నాయి కదా, 44 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎలా అంటే, అపోలో బి క్యాట్ కనిపిస్తుంది, అపోలో సి క్యాట్ కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా కామినేని బి క్యాట్ కనిపిస్తుంది, కామినేని సి క్యాట్ కనిపిస్తుంది. అన్నా నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే, ఓన్లీ బీ క్యాట్ వాళ్ళేమో, ఓన్లీ బీ క్యాట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, బీ క్యాట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీ క్యాట్ అనేది కాంపిటీషన్ పెరుగుతుంది, ఎప్పుడైనా పెరగవచ్చు. సెకండ్ రౌండ్ ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఇస్తే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్లోనే సేఫ్ సైడ్ ఒక ఎంబీబీఎస్ సీట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, అది బీ క్యాట్ అయినా కూడా. ఓకేనా, ఒక బీ క్యాట్ సీట్ అయినా కూడా ఫస్ట్ రౌండ్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను లిమిటెడ్ ఆప్షన్ పెట్టుకుంటాను, నాకు సీట్ రాలేదంటే మీకన్నా తక్కువ మార్కులో వాళ్ళకి సీట్ వస్తుంది, సెకండ్ రౌండ్లో సీట్స్ అనేవి ఉండకపోవచ్చు. సో కాబట్టి బి కేటగిరీ వాళ్ళు మీకు నచ్చిన కాలేజీలు అనేవి ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సి క్యాట్ వాళ్ళు ఎలా పెట్టండి అంటే, సి క్యాట్ వాళ్ళు అపోలో కాలేజ్ టు సురభి కాలేజ్ అండ్ నీలిమా కాలేజ్ మీరు ఎలా పెట్టుకోండి అంటే, అన్ని బీ క్యాట్లు పెట్టండి. అప్పుడు బీ క్యాట్లు అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు మీకు ఏదో ఒకటి, ఈ అన్ని బీ క్యాట్ రాకపోతే అపోలో అయినా సి క్యాట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా, అప్పుడు సి క్యాట్ వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇలానే వెబ్ ఆప్షన్ పెట్టండి, జాగ్రత్తగా పెట్టండి. ఏది మిస్ చేసినా
సీట్ బీ క్యాట్లో వచ్చేది సి క్యాట్లో వస్తుంది, సి క్యాట్లో వచ్చేది బీ క్యాట్లో వస్తుంది. సో కాబట్టి మిస్టేక్ చేయొద్దు. మీకు మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం మేము మెంటర్షిప్లోకి తీసుకుంటున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక వీడియో మొత్తం చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. వీలుంటే ఈ రోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ లైవ్ చేసుకుందాం. కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కొంచెం టైం అయితే దొరకట్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏ క్యాట్, బీ క్యాట్ అన్నీ ఒకేసారి అయిపోయినాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.